హలో ఎవ్రీవన్, నేనే మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జన్ ఏఐ తెలుగు. టుడే ఐ am గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పోస్ట్ డిగ్రీ సీక్వెల్. పోస్ట్ డిగ్రీ సీక్వెల్ని లాస్ట్ క్లాస్లో ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేసుకోవాలి అనేది చూపించాను. ఇప్పుడు పోస్ట్ డిగ్రీ సీక్వెల్ డీబీని యూజ్ చేసి మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ డేటాబేస్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఏమేమి డేటా టైప్ సపోర్ట్ చేస్తుంది అవన్నీ దాని గురించి మీకు మొత్తం క్లియర్గా ఇన్ డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఆల్రెడీ మీకు వాట్ ఈస్ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ అనే దాన్ని చెప్పే ముందు నేను ఒకసారి నా పోస్ట్ డిగ్రీ సర్వర్ని ఓపెన్ చేస్తాను. ఇది ఇక్కడ సెర్చ్ బార్లో కొట్టగానే పీజీ అడ్మిన్ 4 అని వస్తుంది. పీజీ అడ్మిన్ 4ని క్లిక్ చేస్తే మనకి పీజీ అడ్మిన్ ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పోస్ట్ డిగ్రీ సీక్వెల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ ఓపెన్ సోర్స్ రిలేషనల్ డేటాబేస్ యూజ్డ్ బై ఎవ్రీవన్ ఫ్రమ్ ఇండియన్ డెవలపర్స్ టు ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎంటర్ప్రైజ్ అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ రీడ్ హియర్ applies to post degree whenever you run it for enterprise building in the AI era. AI era లేక్ బేస్లో కూడా మనం ఈ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా పీజీ అడ్మిన్ ఇలా లోడ్ అవుతుందండి. ఇలా పీజీ అడ్మిన్ మేనేజ్మెంట్ టూల్స్ ఫర్ పోస్ట్ డిగ్రీ సీక్వెల్. ఈ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పోస్ట్ డిగ్రీ సీక్వెల్లో అసలు ఎలాగా మనం టేబుల్స్ క్రియేట్ చేయాలి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా neon.com పోస్ట్ డిగ్రీ ట్యూటోరియల్స్ అనమాట. ఇవి మీకు ఈ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ గురించి మొత్తం క్లియర్గా ఇన్ డీటెయిల్గా నేర్చుకోవచ్చు. నేను ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను. అసలు వాట్ ఈస్ పోస్ట్ డిగ్రీ సీక్వెల్, హౌ టు డౌన్లోడ్ అండ్ సెటప్, లోడ్ శాంపిల్ డేటాబేస్, మ్యాక్ ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, లినక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, విండోస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు క్వైరింగ్ డేటా సెలెక్ట్ కమాండ్స్ అంటే ఏంటి, కాలం అలియాసెస్ అంటే ఏంటి, ఆర్డర్ బై అంటే ఏంటి, సెలెక్ట్ డిస్టింక్ట్ అంటే ఏంటి, డిస్టింక్ట్ ఆన్ అంటే ఏంటి, క్వైరీ డేటా ఫిల్టరింగ్ డేటా అంటే ఏంటి, వేర్ క్లాజ్ ఎప్పుడు రాయాలి, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, లిమిట్, టు ఫెచ్, ఇన్, బిట్వీన్, లైక్, ఈజనల్, జాయిన్ టేబుల్స్, జాయిన్స్ ఎలా చేస్తాం, టేబుల్ అలియాసెస్, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, రైట్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్, న్యాచురల్ జాయిన్, గ్రూప్ డేటా, గ్రూప్ బై, హ్యావింగ్, గ్రూపింగ్ సెట్స్, క్యూబ్, రోల్ అప్, సెట్ ఆపరేషన్స్, యూనియన్ అంటే ఏంటి, ఇంటర్సెక్ట్ అంటే ఏంటి, ఎక్స్పెక్ట్ అంటే ఏంటి, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ సిటీ అంటే ఏంటి, రికర్సివ్ సిటీ అంటే ఏంటి, మోడిఫైయింగ్ డేటా, హౌ టు మోడిఫై ద డేటా, ఇన్సర్ట్ అంటే ఏంటి, ఇన్సర్ట్ మల్టిపుల్ రోస్, అప్డేట్ జాయిన్, డిలీట్ జాయిన్, delete cascade, delete duplicate rows, upset, merge, transaction, post degree SQL transactions, import export data, how to import the CSV files tables కానీ లేకపోతే export tables to CSV file కానీ, సబ్ క్వైరీస్ ఎలా రాస్తాం, కొరిలేటెడ్ సబ్ క్వైరీస్ అంటే ఎనీ ఆపరేటర్ ఎప్పుడు వాడతాం, ఆల్ ఆపరేటర్ ఎప్పుడు వాడతాం, ఎగ్జిస్ట్ ఆపరేటర్ ఎప్పుడు వాడతాం, మేనేజింగ్ టేబుల్స్, పోస్ట్ డిగ్రీ సీక్వెల్ డేటా టైప్స్, ఏం డేటా టైప్స్, క్రియేట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, సెలెక్ట్ ఇన్ఫో, క్రియేట్ టేబుల్ యాజ్ సీరియల్, సీక్వెన్సెస్, ఐడెంటిటీ కాలమ్, జనరేటెడ్ కాలమ్స్, ఆల్టర్ టేబుల్, రీనేమ్ టేబుల్, యాడ్ కాలమ్, డ్రాప్ కాలమ్, చేంజ్ కాలమ్స్ డేటా టైప్, రీనేమ్ కాలమ్, డ్రాప్ టేబుల్, టెంపరీ టేబుల్, ట్రంకేట్ టేబుల్, కాపీ టేబుల్, ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారిన్ కీ అంటే ఏంటి, చెక్ కన్స్ట్రెంట్ ఏంటి, యూనిక్ కన్స్ట్రెంట్, నాట్ నల్ అంటే ఏంటి, డిఫాల్ట్ కన్స్ట్రెంట్ ఏంటి, పోస్ట్ డిగ్రీ సీక్వెల్ డేటా టైప్స్ అంటే ఏంటి, బులియన్ అంటే ఎప్పుడు వాడతారు, వేర్ క్యారెక్టర్ అంటే ఏంటి, వేర్ క్యారెక్టర్ అంటే టెక్స్ట్ ఎప్పుడు వాడాలి, న్యూమరిక్ అంటే ఏంటి, డబుల్ ప్రిసిషన్ అంటే రియల్ ఎప్పుడు వాడతాం, ఇంటీజర్ ఎప్పుడు వాడాలి, సీరియల్ ఎప్పుడు వాడాలి, డేట్, టైం స్టాంప్, ఇంటర్వల్, టైం, యూయుఐడి, జాసన్, హెచ్ స్టోర్, ఎరే, యూజర్ డిఫైన్ డేటా టైప్స్, ఈనమ్, ఎక్స్ఎంఎల్, బైటీ, కాంపోజిట్ టైప్స్, కండిషనల్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్, కేస్ అంటే ఏంటి, పొలిసీ అంటే ఏంటి, ఈజ్ నల్, నల్ ఇఫ్, క్యాస్ట్, ఎక్స్ప్లెయిన్, యూస్ఫుల్ టెక్నిక్స్, ఈ సర్వర్ అండ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, కంపేర్ టూ టేబుల్స్ ఎలా చేస్తాం, జనరేట్ సిరీస్ ఫంక్షన్, ర్యాండమ్ నంబర్స్ ఇన్ రేంజ్, పోస్ట్ డిగ్రీ సీక్వెల్ వర్సెస్ మై సీక్వెల్కి, ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు వీటితో పాటు ఇక్కడ ఇది మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు మనకి పీజీ అడ్మిన్ ఓపెన్ అయింది కదా, ఈ పీజీ అడ్మిన్ అయిపోయిన తర్వాత దిస్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందండి. వన్స్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ ఇక్కడ సర్వర్స్ పక్కన క్లిక్ చేయండి. ఈ సర్వర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా సింపుల్గా మనం ఏదైతే పోస్ట్ డిగ్రీని ఇన్స్టాల్ చేసేటప్పుడు పాస్వర్డ్ సెటప్ చేసామో ఆ పాస్వర్డ్ తీసుకోవాలి, ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా.
మీరు ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలండి. పాస్వర్డ్ గుర్తుపెట్టుకున్న తర్వాత ఇలా అయితే మనం సర్వర్స్లోకి లాగిన్ అవుతాం. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూస్తే ఇక్కడ క్వైరీ టేబుల్ అన్నాం, క్వైరీ టూల్ వర్క్ స్పేస్, ఇక్కడ పిఎస్క్యూఎల్ టూల్ వర్క్ స్పేస్, స్కీమా డిఫరెన్స్ వర్క్ స్పేస్ ఎలా ఉన్నాయి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత సెర్చ్ ఫిల్టర్స్, ఇవి ఫిల్టర్స్ గురించి, ఇది క్వైరీ టూల్ అంటే ఏంటి, ఆల్ రోస్, ఫిల్టర్డ్ రోస్, సెర్చ్ ఆబ్జెక్ట్స్, పిఎల్ పిఎస్క్యూఎల్ టూల్ ఇలా ఉంది, డాష్ బోర్డ్స్, ప్రాపర్టీస్, ఎస్క్యూఎల్స్, స్టాటిక్స్, డిపెండెంట్స్ ప్రాసెస్ ఉంది కదా. ఇక్కడ మనకి ఇవి రెండు డేటాబేసెస్ అనేది నేను క్రియేట్ చేశాను అనమాట. ఈ డేటాబేసెస్ని మనం డిలీట్ చేసేయచ్చు. డిలీట్ ఎలా చేయాలి అది చూపిస్తాను. తర్వాత పోస్ట్ డిగ్రీ సీక్వెల్ కదా, ఈ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ మీదకి వచ్చిన తర్వాత ఇలా క్లిక్ చేసి ఇప్పుడు మనం క్వైరీ టూల్ తీసుకుందాం. అసలు ఈ పోస్ట్ డిగ్రీ అనేది ఏంటి, క్వైరీ టూల్ ఆల్ట్ షిఫ్ట్ క్యూ అని కొట్టినా కానీ మనకు క్వైరీ టూల్ వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం వర్షన్ చూసుకోవాలి. ఇప్పుడు సెలెక్ట్ వర్షన్ క్లిక్ చేసి సెమికాలన్, ప్రతి సెలెక్ట్ స్టేట్మెంట్, ప్రతి ఏదైనా స్టేట్మెంట్ ఎంటైన్స్ సెమికాలన్ అనమాట. దీన్ని ఇలా కాపీ చేయాలి, సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూటెడ్ స్క్రిప్ట్ అంటే మనం ఎఫ్ఐ కీబోర్డ్ నుంచి ఎఫ్ఐని ప్రెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ వీడియో బటన్ లాగా ఉంది కదా దాని మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఎలా వస్తుంది అనమాట, పోస్ట్ డిగ్రీ సీక్వెల్ వర్షన్. మనం ఏ వర్షన్ వాడుతున్నాం, పోస్ట్ డిగ్రీ సీక్వెల్ 18.4 8664 విండోస్ కంప్లీటెడ్ బై, ఇప్పుడు ఈ టైం 1944 సెకండ్స్ డ్యూరేషన్ తీసుకుంది అనమాట ఈ క్వైరీ ఎగ్జిక్యూషన్ అవ్వడానికి. ఇది ఇలా క్వైరీని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలి అనుకున్నాం. డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన డేటాబేస్ని ఎలా డ్రాప్ చేయాలి అనే దాని గురించి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, సపోజ్ ఇదే క్వైరీ టేబుల్లో నుంచి, ఇదే క్వైరీ హిస్టరీ నుంచి నేను ఇంకొక క్వైరీ రాస్తాను. ఏం రాస్తానంటే క్రియేటెడ్ డేటాబేస్ అని రాస్తాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ డేటాబేస్, ఆ డేటాబేస్ తర్వాత ఏం రాయాలంటే క్రియేట్ డేటాబేస్, తర్వాత ఆ డేటాబేస్ నేమ్ రాయాలి. ఇప్పుడు నేను సింపుల్గా ఒక జెన్ ఏ డేటాబేస్ రాస్తాను. జెన్ ఏ డేటాబేస్ రాసిన తర్వాత దాని పక్కన ఏం రాయాలి, కంపల్సరీగా సెమికోలన్ ఇవ్వాలి. వన్స్ ఎండ్స్ విత్ సెమికోలన్ అయ్యింది అనమాట. గుర్తెట్టుకోండి, ఎప్పుడైనా మన పోస్ట్ డిగ్రీ సీక్వెల్లో ఎనీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమికోలన్ తో చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ కావాలా, లేదా ఏదైతే సపరేట్ ఈ ఈ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ కావాలంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ మాత్రమే కాపీ అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఐ అని మీ కీబోర్డ్ నుంచి ఎఫ్ఐ అని ప్రెస్ చేయొచ్చు, లేదా ఈ వీడియో బటన్ ఉంది కదా, వీడియో బటన్ మీద ప్రెస్ చేసినా కానీ మనకు వచ్చింది అనమాట. ఇప్పుడు క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. చూడండి, క్రియేట్ డేటాబేస్ క్రియేట్ అయింది అనమాట. క్రియేట్ డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత క్వైరీ రిటర్న్ సక్సెస్ఫుల్లీ ఇన్ 3 seconds 695 మిల్లీ సెకండ్స్ పట్టింది అనమాట ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ కావడానికి. ఇప్పుడు మనం ఈ జర్నీ అనే డేటాబేస్ క్రియేట్ అయిందా లేదా ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ దీని మీద ఇలాగ వచ్చేసిన తర్వాత రీఫ్రెష్ ఎఫ్ఐ అని క్లిక్ చేసిన, రీఫ్రెష్ చేసిన, ఇక్కడ 4 అయింది. ఈ 4లో మనకి జెన్ ఏ అని వచ్చింది అనమాట. అంతకుముందు బాలా ఉంది, బాలా లాంగ్రాఫ్ డెమో ఉంది, జెన్ ఏ ఉంది. ఇప్పుడు జెన్ ఏ కూడా యాడ్ అయింది. ఇప్పుడు దీని మీద ఇలా క్లిక్ చేస్తే ఇది యాక్టివేట్ అయింది అనమాట. ఇప్పుడు జెన్ ఏ, ఇక్కడ ఈ జెన్ ఏ అనే డేటాబేస్ డిఫాల్ట్గా కేస్, క్యాటలాగ్స్, ఈవెంట్ ట్రిగ్గర్స్, ఎక్స్టెన్షన్స్, ఫారిన్ డేటా వ్రాపర్స్, లాంగ్వేజెస్, పబ్లికేషన్స్, స్కీమాస్, సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మన స్కీమాస్లో మాత్రమే మనకి టేబుల్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ స్కీమాస్లోకి వచ్చిన పబ్లిక్ ఉంటుంది, అగ్రిగేట్స్, కొలేషన్స్, డొమైన్స్, ఎఫ్డిఎస్ కాన్ఫిగరేషన్, ఎఫ్డిఎస్ డిక్షనరీస్, ఇలాగా. ఇది ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి, ట్రిగ్గర్ ఫంక్షన్స్, టైప్స్, వ్యూస్, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు దిస్ ఈజ్ ద వన్ వే టు క్రియేటింగ్ ద డేటాబేస్ బై ఫ్రమ్ క్వైరీ టూల్ని యూజ్ చేసుకొని క్వైరీ రాసి మనం టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. అదర్వైజ్ అనదర్ వే హౌ టు క్రియేట్ డేటాబేస్ అనే దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డేటాబేస్ 4 మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేస్తే డేటాబేస్ ఆల్ట్ షిఫ్ట్ ప్లస్ అని కొట్టినా కానీ మనకి మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. ఈ డేటాబేస్ నేమ్ ఏదైనా ఒక డేటాబేస్ నేమ్ ఇవ్వండి. ఈ డేటాబేస్ నేమ్ ఏదైనా ఇవ్వండి. ఇప్పుడు సేమ్ బాలా
జెన్ ఏ అని ఇచ్చాను అనుకోండి. ఈ బాలా జెన్ ఏ అని ఇచ్చాను నేను. ఈ బాలా జెన్ ఏ నేను ఇస్తే ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్లో వస్తుంది. ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే ఇది డేటాబేస్ నేమ్ అనమాట. ఓఐడి మనకు అవసరం లేదు, ఓనర్ అవసరం లేదు, కమెంట్స్ ఏమైనా ఇచ్చుకోండి లేదా లేదు. సేవ్ చేద్దాం. సేవ్ చేద్దాం, అయిపోయింది. ఇప్పుడు చూడండి బాలా జెన్ ఏ ఇప్పుడు డేటాబేస్ అంతకుముందు 4 ఉంది. ఇప్పుడు బాలా జెన్ ఏ అని డేటాబేస్ కూడా వచ్చింది. దాని కింద ఇవి యాడ్ అయినాయి అనమాట. ఇప్పుడు దిస్ ఈస్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ద డేటాబేస్. ఇక్కడ పీజీ అడ్మిన్ 4లో డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, లేదా క్వైరీ టూల్ ఉపయోగించి ఎలా మనం క్వైరీ రాసి డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఇప్పుడు నేను ఈ క్వైరీ టూల్ని యూజ్ చేసి నేనేం చేస్తానంటే ఏదైతే క్రియేట్ చేసిన డేటాబేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ డేటాబేస్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. హౌ టు డిలీట్ డేటాబేస్ ఆర్ హౌ టు డిలీట్ అనే కింద డ్రాప్ చేయడం అంటారు అనమాట. డ్రాప్ చేయడం ఎలాగా, డ్రాప్ ఎలా డేటాబేస్ డ్రాప్ చేయాలంటే సింపుల్గా డిఆర్ఓపి డ్రాప్ అని కొట్టేసి సేమ్ డేటా బేస్ అని క్లిక్ చేసి ఏ డేటాబేస్ని మీరు డ్రాప్ చేయాలనుకుంటున్నారు, బాలా అనుకోండి. సేమ్ బాలా అని క్లిక్ చేసి తర్వాత సెమికోలను ఎంటర్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జిక్యూషన్ చేస్తే ఇక్కడ ఏదైతే లైన్ ఆఫ్ స్టేట్మెంట్ మీరు ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్నా ఆ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎఫ్ఐ కానీ లేకపోతే ఎగ్జిక్యూషన్ చేయాలి. ఇక్కడ చూడండి డ్రాప్ డేటాబేస్. ఈ డ్రాప్ డేటాబేస్ అయిపోయింది అనమాట. క్వైరీ రిటర్న్ సక్సెస్ఫుల్లీ ఇన్ 2 seconds 58 మిల్లీ సెకండ్స్ పట్టింది ఈ క్వైరీ ఎగ్జిక్యూషన్ అవడానికి. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ బాలా ఉంది ఆల్రెడీ, బట్ బాలా జెన్ లాంగ్రాఫ్ డెమో ఉంది, జెన్ ఏ ఉంది. ఇప్పుడు మొత్తం బాలా జెన్ ఏ ఉంది. ఇప్పుడు ఏమి ఉన్నాయి చూడండి, ఇక్కడ జెన్ ఏ ఉంది, బాలా జెన్ ఏ ఉంది, తర్వాత బాలా ఉంది, బాలా ల్యాంగ్ ఆఫ్ డెమో ఉంది. మనం ఏం చేస్తున్నాం, డ్రాప్ చేసింది బాలా అనేదాన్ని. ఇప్పుడు ఏడకి వచ్చిన తర్వాత సింపుల్గా రీఫ్రెష్ క్లిక్ చేయండి, ఎఫ్ఐ కొడితే ఇప్పుడు చూడండి ఇప్పుడు బాలా అనే డేటాబేస్ అనేది డిలీట్ అయిపోయింది, డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఏమున్నాయి, 4 ఉన్నాయి, అంతకుముందు 5 ఉన్నాయి. బాలా జెన్ ఏ ఉంది, బాలా ల్యాంగ్రాఫ్ డెమో ఉంది, జెన్ ఏ ఉంది. అంటే డిఫాల్ట్గా పోస్ట్ డిగ్రీస్ అనే డేటాబేస్ ఉంటుంది అనమాట. మనం దీంతో తర్వాత మనం ఎక్స్ట్రా క్రియేట్ చేసిన ఏంటి, జెన్ ఏ, బాలా జెన్ లాంగ్రాఫ్ డెమో, బాలా జెన్ ఏ. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ డేటాబేసెస్ ఐ హవ్ క్రియేటెడ్ ఇన్సైడ్ ద డేటాబేసెస్. డిఫాల్ట్గా పోస్ట్ డిగ్రీస్ అనే డేటాబేస్ ఉంటుంది. నేనేం క్రియేట్ చేశానంటే ఎక్స్ట్రాగా 3 డేటాబేసెస్ క్రియేట్ చేశాను. హౌ టు క్రియేట్ డేటాబేస్ అనేది మీకు అందరికీ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఎలా క్రియేట్ చేయాలి, యూజింగ్ క్వైరీ టూల్ని యూజ్ చేసుకొని లేదా మాన్యువల్గా యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని మనం డేటాబేస్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు డేటాబేస్ని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ ఏ టేబుల్, ఆ క్రియేట్ ఏ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి దాని గురించి మీరు ఈజీగా నేర్చుకుంటే ఇక్కడికి రండి. ఇక్కడికి మనం ఏదైతే మనకి డాక్యుమెంటేషన్ ఉందో ఆ డాక్యుమెంటేషన్కి రండి. ఇక్కడ డాక్యుమెంటేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్ కూడా మీకు యాడ్ చేస్తానండి. ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే, కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. ఏదైనా డేటాబేస్ గురించి నేర్చుకోవాలి. ఇది ఓపెన్ సోర్స్ డేటాబేస్, అడ్వాన్స్డ్ ఏజెంట్స్, మల్టీ ఏజెంట్స్, జనరేటివ్ ఏలో కూడా ఈ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ని, పీజీ వెక్టర్ని యూజ్ చేస్తారు. మీరు కంపల్సరీగా సీక్వెల్ కానీ, మై సీక్వెల్ కానీ, ఇంకా ఆర్కిల్ కానీ, మాంగోడిబి కానీ, ఇంకా నో సీక్వెల్ కానీ, ఇంక ఏదైనా డేటాబేసెస్ మీరు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఈ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ డీబీని మాత్రం కంపల్సరీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది ఈజీగా ల్యాప్టాప్ ఉంటే చాలు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి మీకు తెలిసే ఉండొచ్చు కదా అందరికీ. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఒక టేబుల్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఇక్కడ మేనేజింగ్ టేబుల్స్ ఉంది కదా, ఈ మేనేజింగ్ టేబుల్స్లోకి వచ్చిన తర్వాత ముందు మీకు ఇవి తెలుసుకునే ముందు డేటా టైప్స్ తెలియాలి. డేటా బేసెస్ తెలిసిన కన్నా డేటా టైప్స్ తెలిస్తేనే మనకు ముందుగా అసలు ఆ డేటా టైప్స్ని ఎందుకు వాడాలి అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఈ డేటా బేస్ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ డేటా టైప్స్ ఉంది కదా, బులియన్ అంటే ఏంటి, క్లిక్ ఆన్ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ బులియన్ డేటా. ఇక్కడ టైప్ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఎప్పుడైతే మీరు ట్రూ ఆర్ ఫాల్సెస్ అనే డేటాని మీరు మీ డేటా బేస్లో కానీ టేబుల్స్లో కానీ ఉంటే మీరు ఈ బులియన్స్ డేటా టైప్ని యూజ్ చేయాలన్నమాట. ద బులియన్ టైప్ వర్క్స్ ద సేమ్ అక్రాస్ ఎనీ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ డిప్లాయ్మెంట్. సో ఎవ్రీథింగ్ హియర్ అప్లైస్ ఇన్ యూ రన్ పోస్ట్ డిగ్రీస్. ఇక్కడ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ సపోర్ట్స్ ఏ సింగిల్ బులియన్ డేటా టైప్, బులియన్ అంటారు,
క్యాపిటల్ లెటర్స్. తర్వాత దట్ కెన్ హ్యావ్ 3 వాల్యూస్ ఉంటాయి, ట్రూ, ఫాల్స్, నల్. నల్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎంటీ. నల్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎంటీ. ఇక్కడ బులియన్ అని కాస్త రావచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ బుల్ కూడా రాయొచ్చు. ట్రూ, ఫాల్స్, నల్. దిస్ ఈస్ ద అబౌట్ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ అనమాట. ఐ హోప్ ఆల్ ఆఫ్ క్లియర్. ఓన్లీ 2 వాల్యూస్ ని ఇండికేట్ చేస్తే ట్రూ ఫాల్స్ కానీ, స్మాల్ ట్రూ స్మాల్ ఫాల్స్ కానీ, టీ ఫాల్స్ కానీ, ట్రూ ఫాల్స్ కానీ, వై ఎన్ కానీ, ఎస్ నో కానీ, 1 0 కానీ, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ అనమాట. ఇలాగ ఏదైనా వాల్యూస్ ఆ ప్లేస్ లో ఉంటే అవి బులియన్ కింద వచ్చినాయి అని చెప్పేసి బులియన్ డేటా టైప్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ టైప్ క్యార్, వేర్ క్యార్, టెక్స్ట్. ఈ క్యార్ అంటే ఏంటి, వేర్ క్యార్ అంటే ఏంటి, టెక్స్ట్ అనేది ఏంటి, ఎప్పుడు వాడతారు, ఎందుకు వాడాలనేది మీకు అర్థమైతే చాలా ఈజీగా మీరు టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఆ టేబుల్లో ప్రతి ఒక్క టేబుల్లో ఏముంటుంది, టేబుల్ ఇన్ ద సెన్స్ రోస్ అండ్ కాలమ్స్ ఉండాలి. రోస్ అనేది ప్రతి ఒక్క రో ఒక యూనిక్ ఐడితో సపరేట్ చేయాలి. ఆ యూనిక్ ఐడి అనేది ఎలా ఉండాలి, ఆ యూనిక్ ఐడితో దాన్ని ప్రైమరీ కీ అంటాము. తర్వాత కాలమ్స్ని ఫీల్డ్స్ అంటాము. తర్వాత అందులో మనం డేటాని ఫిల్ చేస్తాం, న్యూమరిక్ వాల్యూస్తో ఫిల్ చేయొచ్చు, టెక్స్ట్ వాల్యూతో ఫిల్ చేయొచ్చు. ఆ టెక్స్ట్ వాల్యూస్ ఏమి ఉండాలి, అవి డేటా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ది క్యార్, వేర్ క్యార్ అండ్ టెక్స్ట్ types work the same way across the every post degree SQL deployment. So what you learn here applies whether you are running Postgres on your laptop or in production. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఇక్కడ ఇంట్రడక్షన్ టు ద పోస్ట్ డిగ్రీ సీక్వెల్ క్యారెక్టర్ టైప్స్ లోకి వస్తే, పోస్ట్ డిగ్రీ సీక్వెల్ ప్రొవైడ్స్ 3 మెయిన్ ప్రైమరీ క్యారెక్టర్ టైప్స్. క్యారెక్టర్ ఆఫ్ ఎన్ అంటే ఇట్ ఈస్ ఏ, దాని షార్ట్ ఫామ్ ఏమొచ్చు, సిహెచ్ఆర్, క్యార్ ఆఫ్ ఎన్ అంటే ఇది ఫిక్స్డ్ లెంత్ అనమాట. ఎన్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్. హౌ మెనీ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ డూ యూ వాంట్ యూజ్ ఇన్ దట్ పర్టికులర్ కాలం డేటాలో అది క్యార్ అని వాడితే ఎన్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు ఆ ప్లేస్ లో రాయాలి అనుకున్నారో మెజర్ చేస్తారు అనమాట. అదే క్యారెక్టర్ వేరియింగ్ ఆఫ్ ఎన్, దాన్నే వేర్ క్యార్ అంటాం. వేర్ క్యార్ అని కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్ క్యారెక్టర్స్ అనమాట. టెక్స్ట్కి వచ్చేసరికి టెక్స్ట్ అనేది ఏంటంటే మ్యాక్స్ లెంత్, మీరు ఎంత డేటా అయినా అందులో పారాగ్రాఫ్ అయినా కానీ, లేకపోతే 2 లైన్స్ కానీ, 1 లైన్ కానీ డేటాని మనం రాయొచ్చు. అక్కడ దేర్ ఈజ్ నో లిమిట్ ఆఫ్ పర్టికులర్లీ సమ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మాత్రమే ఆ పర్టికులర్ ఫీల్డ్ లో రాయాలనేది. ఇక్కడ దేర్ ఈజ్ నో లిమిటేషన్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇన్ ది సింటాక్స్ ఎన్ ఉంటాయి. ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దట్ స్పెసిఫైస్ ది నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. హౌ మెనీ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ డూ యూ వాంట్ టు రైట్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ లో మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి అంటే ఎన్ అనేది ఫిక్స్డ్ నెంబర్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే క్యారెక్టర్ వేరింగ్ ఆఫ్ ఎన్ ఆర్ వేర్ క్యార్ ఆఫ్ ఎన్, ఇది వేరియబుల్ లెంత్ విత్ లెంత్ ఈజ్ లిమిటెడ్. వేరే లెంత్ అనేది వేరీస్ అవుతుంది, కాకపోతే ఆ లెంత్ అనేది లిమిట్. అది 4 ఉండొచ్చా, 8 ఉండొచ్చా. ఇప్పుడు మనకి మీకు ఎక్కడ తెలిసిందండి ఇది, మనం పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు ఏ నంబర్స్ ఏ క్యారెక్టర్స్ వాడాలి, ఆల్ఫాబెట్స్, నంబర్స్, అండర్ స్కోర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, ఇవి ఏదైనా రాయొచ్చు. బట్ 8 నుంచి 16 వరకే మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు మనం ఒక లెంత్ ఫిక్స్ చేస్తాం అనమాట. దాన్ని లెంత్ లిమిట్ అది వేరియబుల్ అవుతుండాలి. తర్వాత క్యారెక్టర్ ఆఫ్ ఎన్ కానీ, క్యార్ ఆఫ్ ఎన్ కానీ, ఇది ఫిక్స్డ్ లెంత్, తర్వాత బ్లాంక్ ప్యాడెడ్. ఫిక్స్డ్ లెంత్ తర్వాత బ్లాంక్ ప్యాడెడ్ అంటే దాని పక్కనే ఎంటీ స్పేస్ రావచ్చు అనమాట. టెక్స్ట్ వేర్ క్యార్ వేరియబుల్ అన్లిమిటెడ్ లెంత్. వేర్ క్యార్ టెక్స్ట్ కామా వేర్ క్యార్ అంటే ఇది అన్లిమిటెడ్, ఆ వేరియబుల్ అన్లిమిటెడ్ లెంత్ అనమాట. దిస్ ఈస్ ద క్యారెక్టర్, వేర్ క్యార్ అండ్ దెన్ టెక్స్ట్. 3 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ డేటాని రాసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత న్యూమరిక్లు ఏమున్నాయి చూడండి, పోస్ట్ డిగ్రీస్ న్యూమరిక్ టైప్. ఈ న్యూమరిక్ టైప్లో ద న్యూమరిక్ టైప్ వర్క్స్ ద సేమ్ వే అక్రాస్ ఎవ్రీ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ డెప్లాయ్మెంట్. ఇక్కడికి వచ్చేసరికి ఈ న్యూమరిక్ అనేది చూడండి, ఇక్కడ టైప్ కెన్ స్టోర్ నంబర్స్ విత్ లాట్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ లాట్ ఆఫ్ డిజిట్స్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో మనం న్యూమరిక్స్ లో ఎస్పెషల్గా ఎప్పుడు వాడతారంటే టైప్ ఫర్ స్టోరింగ్ నంబర్స్ దట్ రిక్వైర్ ఎగ్జాక్ట్నెస్ సచ్ యాజ్ ఏ మానిటరీ అమౌంట్స్ ఆర్ క్వాంటిటీస్. మనీ గురించి కానీ, మానిటరీ అమౌంట్స్ అంటే మనీ గురించి కానీ, ఆర్ పర్టికులర్లీ సమ్ ఎగ్జాక్ట్నెస్ అమౌంట్ మాత్రమే మనం అక్కడ స్పెసిఫై చేయాలి అన్నప్పుడు మాత్రమే న్యూమరిక్ వాల్యూస్లో మనం తీసుకుంటాం. ఇక్కడ ఇందులో ఏముంటాయి అంటే ద ప్రెసిషన్ ఈజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్, దాన్ని ఇన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫోర్ స్కేల్.
ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద ఫ్రాక్షనల్ పార్ట్. ఇలాగా మనం డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ద న్యూమరిక్ టైప్ క్యాన్ హోల్డ్ ఏ వాల్యూ అప్ టు ఎలా ఉంటుంది, 1,31,072 డిజిట్స్. డెసిమల్కి వచ్చేసరికి 16,383 డిజిట్స్ ఆఫ్టర్ ది డెసిమల్ పాయింట్. డిజిట్స్లో 1,31,072 డిజిట్స్ వాడచ్చు. ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ తర్వాత 16,383 నంబర్స్ రాయొచ్చు డెసిమల్ పాయింట్ తర్వాత. దిస్ ఈస్ డెసిమల్ పాయింట్. ఈ న్యూమరిక్ టైప్ కెన్ బి 0, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉండొచ్చు. PostgreSQL SQL 15 version or later allows you to declare a numeric column with a negative scale also. This is the ఇక్కడ ప్రైస్ నంబర్ న్యూమరిక్ 72 అంటే ఏంటి అనే దాని గురించి ఇక్కడ మనం తెలుసుకోగలగాలి. ఇవన్నీ మీకు ఇలాగ ఉంటుంది అనమాట. తర్వాత డబుల్ ప్రెసిషన్, సీరియల్, టైం స్టాంప్, ఇవి వీటి గురించి తర్వాత. ముందు అసలు క్రియేట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామనే దాంట్లో మనం క్రియేట్ టేబుల్, అసలు ఫస్ట్ క్రియేట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మనం PostgreSQL ఉపయోగించి క్రియేట్ టేబుల్ సేమ్ మనం యాస్టిస్కి ఎన్ని టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం అలాగా ఆ క్రియేట్ టేబుల్ అని రాసి ఆ టేబుల్ నేమ్ రాసి ఆ టేబుల్ నేమ్లో ఏమేమి కాలమ్స్ రావాలో స్పెసిఫై చేస్తే మనకి ఈజీగా ఆ టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. అందులో ఏమేమి కన్స్ట్రైంట్స్ ఉంటాయి అంటే అక్కడ ఏమేమి కన్స్ట్రైంట్స్ ఉంటాయండి ఇక్కడ చూడండి. ఇక్కడ నాట్ నల్ అంటే ఏంటంటే ఎన్సీల్స్ దట్ ద వాల్యూ ఇన్ ఏ కాలం కెన్ నాట్ బి నల్, ఎప్పటికీ నల్ కాకూడదు, దాంట్లో ఏదో ఒక వాల్యూ ఉండాలి. యూనిక్ ఎన్సీల్స్ ద వాల్యూస్ ఇన్ ద కాలం ఆర్ యూనిక్ అక్రాస్ ది రోస్ విత్ ఇన్ ద సేమ్ టేబుల్, ఆ సేమ్ టేబుల్లో యూనిక్ వాల్యూస్ ఉండాలి. ప్రైమరీ కీ, ఈ ప్రైమరీ కీ కాలం యూనిక్లీ ఐడెంటిఫై రోస్ ఇన్ ఏ టేబుల్, ఆ టేబుల్లో కంపల్సరీగా ప్రైమరీ కీ ఉండాలి. ఆ ప్రైమరీ కీ అనేది యూనిక్నెస్ ని తెలియజేస్తుంది. ఏ టేబుల్ కెన్ హ్యావ్ వన్ అండ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ మాత్రమే ఉండాలి. ఏ టేబుల్ కైనా వన్ అండ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది. ద ప్రైమరీ కీ కన్సిస్ట్స్ అలౌ యూ టు డిఫైన్ ద ప్రైమరీ కీ ఆఫ్ ఏ టేబుల్, ఆ టేబుల్ కి దాన్ని ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేస్తారు. చెక్ అంటే ఏంటి, ఎన్ష్యూర్స్ ద డేటా మస్ట్ సాటిస్ఫై బూలియన్ ఎక్స్ప్రెషన్. ఈ చెక్ అనే కండిషన్ దగ్గర ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్ స్టేట్మెంట్స్ దగ్గర మనం చెక్ చేసుకోవడానికి చెక్ కండిషన్ పెడతాం. ది వాల్యూ ఇన్ ద ప్రైస్ కాలమ్స్ మస్ట్ బి 0 ఆర్ పాజిటివ్ అనేప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ కింద చూసుకోవచ్చు. ఫారిన్ కీ అంటే ఏంటి, ఐ హోప్ ఆల్ ఆఫ్ క్లియర్. ఫారిన్ కీ అంటే ఏంటి, ప్రైమరీ కీ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఫారిన్ కీ దట్ ద వాల్యూ ఇన్ ఏ కాలం ఆర్ గ్రూప్ ఆఫ్ కాలమ్స్ ఫ్రమ్ ఏ టేబుల్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ కాలం ఆర్ గ్రూప్ ఆఫ్ కాలమ్స్ ఇన్ అనదర్ టేబుల్. Unlike the primary key, a table can have many foreign keys. ఇప్పుడు ఇక్కడ ఫారిన్ కీ అంటే చూడండి, ద వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ కాలమ్స్ ఫ్రమ్ ఏ టేబుల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ కాలమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ కాలమ్స్ ఇన్ అనదర్ టేబుల్. సేమ్ ఏదైతే మన ఈ వన్ టేబుల్లో ప్రైమరీ కీ అంటే యూనిక్ కాలం అని చెప్పేసాము, ఈ ప్రైమరీ కీ అనేది ఎనీ టేబుల్ ఒకటే ఉంటుంది. ఈ ఫారిన్ కీ అంటే ఏంటంటే ఇప్పుడు మన టేబుల్లో ఉన్న కొన్ని కాలమ్స్ అనేది సేమ్ కాలమ్స్ వేరే టేబుల్లో కూడా ఉంటే దాన్ని ఫారెన్ కీ అంటారు అనమాట. ఐ హోప్ ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్. దిస్ ఈస్ ద టేబుల్ కన్స్ట్రైంట్స్ ఆర్ సిమిలర్ టు కాలమ్ కన్స్ట్రైంట్స్. ఎక్స్పెక్ట్ దట్ యూ కెన్ ఇంక్లూడ్ మోర్ దెన్ వన్ కాలమ్ ఇన్ ద టేబుల్ కన్స్ట్రైంట్. దిస్ ఈస్ ద వే ఆఫ్. నౌ ఇప్పుడు మీరు ఎలా రాయాలంటే యూజర్ ఐడి ఉంటే దాన్ని ప్రైమరీ కీ అనొచ్చు, యూజర్ నేమ్ కూడా యూనిక్ అండ్ నాట్ నల్ ఉండాలి, పాస్వర్డ్ అయితే నాట్ నల్ ఉండాలి, ఈమెయిల్ అయితే యూనిక్గా ఉండాలి అండ్ నాట్ నల్ ఉండాలి, క్రియేటెడ్ ఎప్పుడు క్రియేట్ చేసింది అది నాట్ నల్ ఉండాలి, లాస్ట్ లాగిన్ ఎప్పుడైంది కూడా నల్ ఉండొచ్చు అంటే ఎంటీ ఉండొచ్చు. అక్కడ లాస్ట్ లాగిన్ ఎప్పుడు మనకు తెలియదు కనుక ఆ ప్లేస్లో నల్ ఉండొచ్చు అనమాట. ఇలాగా మనం పోస్ట్గ్రీ క్రియేట్ టేబుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక అకౌంట్ కానీ ఏదైనా మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలి అంటే సపోజ్ ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఇప్పుడు క్రియేట్ టేబుల్, ఇది అకౌంట్స్ అనే టేబుల్ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే సేమ్ నేను ఇలాగే తీసుకుంటున్నాను, ఈ టేబుల్ని కాపీ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంటర్ ప్లేస్ చేసి కంట్రోల్ వి కొట్టండి, క్రియేట్ టేబుల్. ఈ అకౌంట్స్ అనేది ఆ టేబుల్ నేమ్ అనమాట. ఇది మనం ఎక్కడ క్రియేట్ చేయాలి ఒకసారి గుర్తెట్టుకోండి. మళ్ళీ ఇది ఎక్కడ క్రియేట్ చేయాలి, అనేది అంటే ఏ టేబుల్లో మనం క్రియేట్ చేయాలి. సపోజ్ జెన్ ఏఐ అని తీసుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు ఈ జెన్ ఏఐని తీసుకొని మళ్ళీ
క్వైరీ టూల్ తీసుకొని ఈ క్వైరీ టూల్ తీసుకొని ఈ క్వైరీ టూల్లోనే మనం టేబుల్ క్రియేట్ చేయాలి. ఈ క్వైరీ టూల్లోనే మనకి ఆ టేబుల్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే సేమ్ మన ఏ డేటాబేస్లో ఆ డేటాబేస్లోనే మనం టేబుల్ క్రియేట్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ చేయడం కుదరదు. నేను జెన్ ఏ అనే డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ టేబుల్ నేమ్ అకౌంట్స్ అని చెప్తున్నాను. ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. టేబుల్ నేమ్ అకౌంట్స్ ఈజ్ ద టేబుల్ నేమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత యూజర్ ఐడి ఈజ్ ఆల్వేస్ సీరియల్ ఉండాలి. అది ప్రైమరీకి కింద యాక్ట్ చేస్తే సీరియల్ అనేది ఎందుకు రాస్తామంటే ఫస్ట్ ఏదైనా ఒక యూజర్ ఐడి ఒక సపోజ్ మన ఎక్సెల్ షీట్లో తీసుకుంటే రోస్ కాలమ్స్ ఎలాగైతే ఉంటాయో ఆ రోస్ కాలంలో ఫస్ట్ ఎంట్రీ ఏదైతే ఉందో అది ఫస్ట్ నెంబర్ అయితే తర్వాత వచ్చే డేటా ఏదైనా డేటా యాడ్ అవుతూ ఉంటే నెక్స్ట్ నెంబర్ ఆటోమేటిక్గా ఇంక్రిమెంటల్ జరగాలన్నమాట. అందుకని సీరియల్ అన్నాం. దాన్ని ప్రైమరీకి తీసుకుంటాం. యూజర్ నేమ్ అంటే నేమ్ కదా, అది ఎలా ఉంటుంది క్యారెక్టర్స్లో ఉండొచ్చు, వేర్ క్యారెక్టర్స్లో ఉండొచ్చు. ఇప్పుడు వేర్ క్యారెక్టర్స్ మనం ఫిక్స్డ్ లెంత్ ఇస్తే అది 50. అంటే ఆ వేర్ క్యారెక్టర్ అనేది వేరియబుల్ క్యారెక్టర్స్ అనేది మారుతుంటాయి అనమాట. కానీ యూనిక్ నాట్ నల్, అది యూనిక్గా ఉండాలి. యూజర్ నేమ్ కూడా యూనిక్గా ఉండాలి. అంటే యూనిక్ అంటే డూప్లికేషన్ రాకూడదు, యూనిక్గా ఉంటాయి. నాట్ నల్ అంటే ఎంటీ కాకుండా. పాస్వర్డ్ కూడా వేర్ క్యారే 50 తీసుకున్నాం, దాని లెంత్ నాట్ నల్లే. ఈమెయిల్ అనేది వేర్ క్యారే 255 క్యారెక్టర్స్ తీసుకున్నాం, యూనిక్ నాట్ నల్. క్రియేటెడ్ ఎప్పుడు క్రియేట్ చేశారు, దాని టైం స్టాంప్ నాట్ నల్. యూనిక్గా ఉండాలని లేదు, ఎప్పుడైనా క్రియేట్ చేయొచ్చు కదా, నాట్ నల్. అది ఎంటీగా ఉండకూడదు. లాస్ట్ లాగిన్ టైం స్టాంప్ అనేది ఏంది మనకు చెప్పలేము, ఇది నల్ అయిన ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్ లాగిన్ అనేది ఇక్కడ ఇలాగా లాస్ట్కి ఇన్సైడ్ ద పెరాన్సిస్ ఇప్పుడు అకౌంట్స్ అనే టేబుల్ అలా క్రియేట్ చేస్తే చాలు అనమాట. ఆ టేబుల్లో ఇవి డిఫరెంట్ కాలమ్స్ అనమాట. దీస్ ఆర్ ది ఇన్సైడ్ ద పెరాన్సిస్ ఏదైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ సపరేట్ బై కామాతో సపరేట్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక డేటా టైప్ లిస్ట్ కానీ సెట్ కానీ టుపుల్ కానీ డిక్షనరీ కానీ పైథాన్లో తీసుకుంటే మనం ఏం చేస్తాం, మనకి లిస్ట్ తీసుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్ అని ఉండాలి, అందులో ఐటమ్స్ని పాస్ చేయాలి. అవి డిఫరెంట్ డేటా టైప్స్ని మల్టీ డేటా టైప్ని అలౌ చేస్తుంది కదా. ఆ డేటా టైప్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ సపరేటెడ్ బై కామాతో సెపరేట్ చేస్తాను. సేమ్ అలాగా దిస్ ఈజ్ వన్ ఐటమ్ ఈజ్ సపరేట్ బై కామా, దిస్ ఈజ్ అనదర్ ఐటమ్ ఈజ్ సపరేట్ బై కామా, లాస్ట్ ఎండ్స్ విత్ దిస్ ఈజ్ ఎంటైర్ వన్ క్వైరీ. దిస్ ఈజ్ సింగిల్ స్టేట్మెంట్స్ ఎండ్ విత్ సెమీకోలన్తో ఎండ్ చేయాలన్నమాట. ఐ హోప్ ఆల్ ఆఫ్ క్లియర్. నౌ ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూషన్ క్లిక్ చేస్తే అయిపోయింది. ఇక్కడ చూడండి టేబుల్ క్రియేట్ అయింది. క్వైరీ రిటర్న్ సక్సెస్ఫుల్ ఇన్ 461 మిల్లీ సెకండ్స్ డ్యూరేషన్ టైం పట్టింది అనమాట. ఇప్పుడు అది టేబుల్ ఎక్కడుంది, ఈ టేబుల్ ఎక్కడుంది మనం చూడాలి అంటే ఎక్కడ చూస్తాము, స్కీమాస్లోకి వెళ్ళాలి. ఇక్కడ జెన్ ఏ మీదే కానీ ఇక్కడ క్యాష్, ఇక్కడ స్కీమాస్లోకి వెళ్ళాలి. ఈ స్కీమాస్లోకి వెళ్ళిన తర్వాత ఈ టేబుల్స్ ఉంటాయి కదా, ఈ టేబుల్స్ కనిపిస్తాయి అనమాట. ఈ టేబుల్స్లో క్లిక్ చేస్తే ఈ అకౌంట్స్ అనే టేబుల్ మనం క్రియేట్ చేసాం అనమాట. ఈ అకౌంట్స్ అనే టేబుల్స్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి, కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ కాలమ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యూజర్ ఐడి ఇంటీజర్, యూజర్ నేమ్ క్యారెక్టర్ వేరింగ్ 50 లెంత్, పాస్వర్డ్ క్యారెక్టర్ వేరింగ్ 50, ఈమెయిల్ క్యారెక్టర్ వేరింగ్ 255, క్రియేటెడ్ ఎట్ టైం స్టాంప్ వితౌట్ టైం జోన్, ఇక్కడ లాస్ట్ లాగిన్ టైం స్టాంప్ వితౌట్ టైం జోన్. దీస్ ఆర్ ది కాలమ్స్ అనమాట. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 6 కాలమ్స్ ఉన్నాయి. తర్వాత కన్స్ట్రైంట్స్ ఏమనేది చూడండి, ఇక్కడ కన్స్ట్రైంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్స్ అనే ఈమెయిల్కి అకౌంట్స్, ఇది పీకి అంటే అకౌంట్స్ ప్రైమరీకి, అకౌంట్ యూజర్ నేమ్కి ఇవన్నమాట. సపోజ్ ఇండెక్సెస్కి వస్తే ఇండెక్సెస్ ఏం లేవు, ఇలా అనమాట. దిస్ ఈజ్ ద టేబుల్ క్రియేట్. ఇన్సైడ్ ద టేబుల్స్లో ఒక టేబుల్ క్రియేట్ చేసాం, ఆ టేబుల్ మేము అకౌంట్స్ ఉన్నాం, అందులో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో ఎక్కడ చూడాలి, ఈ అకౌంట్స్లో క్లిక్ చేస్తే ఇక్కడ మన కాలమ్స్ వస్తే 6 కాలమ్స్ ఉన్నాయి అనమాట. దిస్ ఈజ్ ద వే ఆఫ్ టు క్రియేటింగ్ టేబుల్స్. ఆ టేబుల్స్కి క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ ఇది మనం న్యూగా డేటాని యాడ్ చేస్తున్నాం, ఆ డేటాని క్రియేట్ చేస్తున్నాం. సపోజ్ ఆల్రెడీ ఒక డేటా అనేది మన దగ్గర సిఎస్వి ఫైల్ కానీ ఏమైనా ఉంటే దాన్ని ఎలా లోడ్ చేయాలి, దాన్ని ఎలా మ్యానిపులేషన్ చేయాలి, తర్వాత ఇక్కడ ఏదైతే మనకి ఈ డాక్యుమెంట్ ఉందో ఈ డాక్యుమెంట్ మీద మీకు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను, అప్డేట్ చేస్తాను. ఇక్కడ ఈ పోస్ట్గ్రే సీక్వెల్లో ప్రతి ఒక్క వీడియో మీకు క్రమం తప్పకుండా నా ప్లేలిస్ట్లో యాడ్ చేస్తుంటాను అనమాట.
ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బాయ్ బాయ్.